మాట్లాడుతున్న పరిస్థితి. కర్ణాటి అమర్నాథ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరికి వచ్చే ముందు ఒక చిన్న బయట ఒకటి ప్లే చేస్తాను. ఎస్ ఎస్ ఓకే పీసీఆర్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ, దిగువన నెల్లూరు, ఈ రైతులు రైట్. ఎస్ కర్ణాటక అమర్నాథ్ రెడ్డి గారు మరి విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ మీరు విన్నారు. ఇవాళ ఇదంతా కూడా టీడీపీ చేసింది జగన్మోహన్ రెడ్డికి, అలాగే వాళ్ళ ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల చేత కేసులు వేయించి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు అని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు? ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, అట్లా ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా నమస్కారం అండి. సార్ ఏం లేదు, ఒక చిన్న విషయం సార్. అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది ఆగిపోయింది అనే విషయం ఇప్పుడు దాకా, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదాకా వైసీపీ నాయకులకు గుర్తు రాలేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకు గుర్తుంది, వాళ్ళ హయాంలోనే ఆగిపోయింది అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే దీన్ని చేతగాక ఆపేశారనే తెలుసు. వాళ్ళకు పొలిటికల్ లాంటి కామెంట్స్ కూటమి ప్రభుత్వంతో 10 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసి టైలెండ్ లో ఉన్న కుప్పం నియోజకవర్గానికి కూడా 2014 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే వచ్చి పులివెందుల ప్రాంతానికి అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది, నేను మొదట నీ పులివెందులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే నా కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు. ఈ కామెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గుర్తున్నాయి. 2014 నుంచి 19 మధ్యలో పులివెందులకు నీళ్లు ఇచ్చారు. ఆ రోజున్న చీనీ రైతులు కానీ, అరటి రైతులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబం, ఆయన చిత్రపటాన్ని ఈ రోజు కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆయన కూడా ఏదో పెద్ద స్థాయిలో సాధించాలనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో నేను ఒకరినే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. అవగాహన లేని సార్, అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేదాన్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పొలిటికల్